పిఠాపురం నియోజకవర్గం జనసేన అధినేతకు శాశ్వత అడ్డా కానుందా? ఆ దిశగా సేనాని పక్కా వ్యూహరచన చేస్తున్నారా? సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి పిఠాపురం అడ్డాగా రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం హోదాలో చక్రం తిప్పుతున్నారు పవన్. ఈ క్రమంలో పిఠాపురంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న సేనాని వ్యూహం ఏంటి? పిఠాపురం ఫార్ములానే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి మండల, పట్టణ స్థాయి వరకు పార్టీ కమిటీలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు, వివిధ కమిటీల ఇన్ఛార్జీల ఎంపికకు ముహూర్తం ఖరారైంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికైతే ఎక్కువ మంది కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షుల మద్దతు ఉంటుందో వారికే మండల పార్టీ అధ్యక్ష పదవి దక్కుతుందని పవన్ స్పష్టం చేశారు. ఇక ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగుతుందని, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా అందరికీ సమాన అవకాశం కల్పిస్తామని కూడా తెలిపారు. మరోవైపు పిఠాపురం పట్టణ అధ్యక్ష పదవికి కూడా ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా చెల్లుబోయిన సతీష్ కుమార్, కూరాకుల అరవింద్ మధ్య పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. చెల్లుబోయిన సతీష్ కుమార్ రాజకీయ ప్రస్థానం మాత్రం జనసేన పార్టీ నుంచే ప్రారంభమైంది. పార్టీ కార్యకర్తలతో దగ్గరగా మెదులుతూ యువతలో మంచి గుర్తింపు సంపాదించారు. ఇక కూరాకుల అరవింద్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారని ప్రకటించిన వెంటనే ఆయన జనసేనలో చేరారు. ఈ ఇద్దరి మధ్య పోటీ పట్టణ అధ్యక్ష పదవికి కీలకంగా మారింది. ఇక కొత్తపల్లి మండల అధ్యక్ష పదవికి వేగిశెట్టి నిఖిల్, అలాగే అక్షయ్ పేర్లు, గొల్లప్రోలు మండల అధ్యక్ష పదవికి మొయిల నాగబాబు, మరో అభ్యర్థి జ్యోతిల శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మూడవ అభ్యర్థి ఓరుకంటి పెద్దకాపు వినిపిస్తుంది. ఇక గొల్లప్రోలు పట్టణ అధ్యక్ష పదవికి మర్రి దొరబాబు, మామిడిల సూరిబాబు, మల్లిరెడ్డి, గంగబాబుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మొత్తంగా చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. మండల, పట్టణ స్థాయి కమిటీల నిర్మాణం ఎలా ఉంటుందో దానిపై భవిష్యత్తులో పార్టీ బలం ఆధారపడి ఉంటుంది. గ్రామ పార్టీ అధ్యక్షుల మద్దతే తుది ఫలితాన్ని నిర్ణయించనుంది. ఇక ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తల్ని కలుసుకుంటూ మద్దతు కూడగట్టే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించడమే కాకుండా పార్టీ నాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.